SQL managed instance, Azure SQL managed instance migration. On-prem lo mana database lo. So let me connect to one database. Configuration manager. SQL Server 2019. So 19 నుంచి చేద్దాం మైగ్రేషన్. ఇందులో ఒక డేటాబేస్ క్రియేట్ చేస్తున్నా. Let me create a database here. Go to ChatGPT. Create a database for tables in it. For records per table. Physical. Automatic గా క్రియేట్ చేస్తుంది. Okay, fine. Let me copy this. So 2019, we don't have any database. Oh, we have databases, right? So I'm creating a database. Database name is SampleDB. Done. 4 tables in it. Refresh. SampleDB created. ఈ శాంపుల్ డేటాబేస్ ని ఇంకొక డేటాబేస్ ని మనము మైగ్రేట్ చేద్దాం. ఎక్కడికి? అజూర్ క్లౌడ్. లెట్స్ సీ దిస్ హౌ టు డూ. ఫస్ట్ ఏం చేయాలంటే అజూర్ డేటా స్టూడియోని ఓపెన్ చేద్దాం. సో జనరల్ గా మైగ్రేషన్ ఎలా చేస్తామండి? వాట్ ఈస్ మైగ్రేషన్? ట్రాన్స్ఫరింగ్ ఆల్ database object, SQL Server objects to one place to another place. సో ఇప్పుడు 2019 ఉంది. ఇక్కడ మేనేజ్డ్ ఇన్స్టెన్స్ అజూర్ లో. ఏం చేస్తాం? ఫస్ట్ డేటాబేసెస్ ఎలా చేయొచ్చు? బ్యాకప్ రిస్టోర్ చేయొచ్చా? సో మనం ఏం చేయొచ్చు అంటే మధ్యలో ఒక స్టోరేజ్ అకౌంట్ ఉంటుంది. స్టోరేజ్ అకౌంట్ లోకి బ్యాకప్స్ తీసుకొని ఎంఐకి రీస్టోర్ చేయొచ్చు. చేయొచ్చా? చేయలేమా? సో అదొక మెథడ్. ఓకే, ఇంకో మెథడ్ ఏంటంటే డేటా స్టూడియో మెథడ్. సిరీస్. సో 2019 కావాలి మనకి. 2019 వర్షన్ కనెక్ట్ అవుదాం. SSMS select attach server. Copy this. సో SQL అథెంటికేషన్ లేదు దీనికి, విండోస్ అథెంటికేషన్ తీసుకుంటున్నా. కనెక్టెడ్. సో 2019 కనెక్ట్ అయ్యామా? గో టు డేటాబేస్. మనం ఏ డేటాబేస్ లోనైతే చేంజ్ చేయాలనుకుంటున్నామో దాని మీద రైట్ క్లిక్ ఇచ్చి మేనేజ్ కొట్టండి. ఇక్కడ మనకు అజూర్ SQL మైగ్రేషన్ ఎక్స్టెన్షన్ వస్తుంది. ఈ ఎక్స్టెన్షన్ ఒకవేళ లేకపోతే ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడ అజూర్ SQL మైగ్రేషన్ అని కొట్టండి. ఎక్స్టెన్షన్స్ వస్తాయి. మీకు ఏ ఎక్స్టెన్షన్ మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ కొడితే ఇన్స్టాల్ అవుతుంది. సో ఇన్స్టాల్ అయిన తర్వాత మనం ఏం చేస్తాము? గో టు మీరు ఎక్కడికైతే కనెక్ట్ అయ్యారో అక్కడికి వెళ్ళండి. ఆ డేటాబేస్ మీద రైట్ క్లిక్ మేనేజ్ కొడితే ఇక్కడ మనకు ఎక్స్టెన్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. న్యూ మైగ్రేషన్ కొట్టండి. డేటాబేస్ ఫర్ అసెస్మెంట్. ఏ డేటాబేస్ లని అసెస్ చేయాలనుకుంటున్నారు? ఫస్ట్ థింగ్, SQL సర్వర్ అజూర్ లో ట్రాక్ అవుతుందా? ప్రస్తుతానికి నో.
ట్రాక్ అవ్వట్లేదు. ఈ మైగ్రేషన్ ప్రాసెస్ ని పోర్టల్లో మీరు చూడాలనుకుంటున్నారా? ఎస్. సోర్స్ ఏంటి? మీ సోర్స్ ఏంటి? వర్చువల్ మిషనా, ఫిజికల్ మిషనా, ఫిజికల్ సర్వర్. మై సోర్స్ ఇస్ ఫిజికల్ సర్వర్. ఆన్ ప్రైమ్ కాబట్టి. సో మీ అజూర్ అకౌంట్ ఇది, సబ్స్క్రిప్షన్ ఇది, లొకేషన్ ఇది, రిసోర్స్ గ్రూప్ ఇది. ఏ డేటాబేస్? ఐ వాంట్ టు ట్రాన్స్ఫర్ శాంపిల్ డిబి. ఓకే, శాంపిల్ డిబి. If you want, you can do DB5 also. Fine, click on next. ఈ 2 డేటాబేస్లని నేను ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నా. లేకపోతే అన్ని డేటాబేస్లు సెలెక్ట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం, యాజ్ పర్ యువర్ విష్. ఇదేం చేస్తుంది అంటే ఫస్ట్ అసెస్ చేస్తుంది. చూడండి, అజూర్ సిక్వెల్ డేటాబేస్ కి అయితే 2 నాట్ రెడీ. ఎందుకు? అక్కడ కొన్ని ఇష్యూస్ ఉంటాయి. ఏంటి ఇష్యూస్? అందులో మీకు డేటాబేస్ మెయిల్ పనిచేయదు, ఏజెంట్ పనిచేయవు, జాబ్స్ పనిచేయవు, అవన్నీ ఉంటే వర్క్ అవ్వవు అని చూపిస్తుంది. మేనేజ్డ్ ఇన్స్టాన్స్ కి 2 డేటాబేసెస్ ఆర్ రెడీ, మనం సెలెక్ట్ చేసుకున్నవి. వర్చువల్ మిషన్ కూడా రెడీ. రైట్ నౌ ఐఎమ్ చూసింగ్ మేనేజ్డ్ ఇన్స్టాన్స్. సో దీనికంటే ముందు మనం ఏం చేయాలి? అసెస్మెంట్ చేయాలి డిఎంఏ టూల్తో. ఓకే, సో ఆల్రెడీ అసెస్మెంట్ అయిపోయింది అనుకోండి లాస్ట్ క్లాస్లోనే. నెక్స్ట్, వాట్ ఈస్ యువర్ టార్గెట్ డేటాబేస్? మై టార్గెట్ డేటాబేస్ ఇస్ మేనేజ్డ్ ఇన్స్టాన్స్. ఈ 2 డేటాబేస్లను పంపిస్తున్నా. ఫైన్, క్లిక్ ఆన్ నెక్స్ట్. రిసోర్స్ గ్రూప్ ఇది ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకుంటుంది. ఏ లొకేషన్ లో ఉంది? మన మేనేజ్డ్ ఇన్స్టెన్స్ వెస్ట్ యూఎస్ లో ఉంది. రిసోర్స్ గ్రూప్ సెలెక్ట్ చేసుకుంది, మేనేజ్డ్ ఇన్స్టెన్స్ కూడా సెలెక్ట్ చేసుకుంది. మీరు ఆల్రెడీ మేనేజ్డ్ ఇన్స్టెన్స్ ని క్రియేట్ చేసి ఉండాలి. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఆన్లైన్ మైగ్రేషన్, ఆఫ్లైన్ మైగ్రేషన్. ఆన్లైన్ మైగ్రేషన్ అంటే మైగ్రేషన్ జరిగేటప్పుడు మీ ఆన్లైన్ సర్వర్స్ ని మీరు వాడుకోవచ్చు, కావాలంటే దీన్ని క్వైరీ చేసుకోవచ్చు. సో మైగ్రేషన్ జరిగేటప్పుడు కూడా దీంట్లో ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్స్ అన్ని చేయొచ్చు. ఆఫ్లైన్ మైగ్రేషన్ అంటే ఆ డేటాబేస్ లో అవైలబుల్ లో ఉండవు. రైట్ నౌ ఐఎమ్ చూసింగ్ ఆన్లైన్ మైగ్రేషన్. నౌ లెట్స్ కమ్ టు హియర్. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఓకే, అజూర్ డేటా మైగ్రేషన్ సర్వీసెస్ ఇది దీన్ని యూజ్ చేసుకునే మనం మైగ్రేషన్ చేస్తున్నాం. ఈ అజూర్ డేటా మైగ్రేషన్ సర్వీస్ ని మీరు క్రియేట్ చేయాలి. చూడండి, సో ఇక్కడ అజూర్ డేటా మైగ్రేషన్ సర్వీస్ అని కొడితే, సో విత్ ద హెల్ప్ ఆఫ్ అజూర్ డేటా మైగ్రేషన్, డిఎంఎస్ అంటారు, ఆ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి మనం. అజూర్ డేటా మైగ్రేషన్ సర్వీసెస్ ఇక్కడ నేను ఒకటి క్రియేట్ చేశా. కొత్తగా చేసేటప్పుడు క్రియేట్ కొట్టి ఏముండదు, జస్ట్ పేరు ఇస్తే చాలు. డేటా మైగ్రేషన్ సర్వీస్. ఓకే, ఫైన్. సోర్స్ సర్వర్, సిక్వెల్ సర్వర్, ఆన్ ప్రైమ్ సిక్వెల్ సర్వర్. ఒకవేళ మీకు ఆర్డిఎస్, ఏడబ్ల్యూఎస్ నుంచి కూడా చేసుకోవచ్చు. రైట్ నౌ సెలెక్ట్ రిసోర్స్ గ్రూప్. ఏంటి? ఏదో ఒక రిసోర్స్ గ్రూప్. లొకేషన్, మీకు ఏ లొకేషన్ కావాలంటే ఆ లొకేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ చూసింగ్ వెస్ట్ యూఎస్2. దాని నేమ్ జిబిఎస్ ప్యాస్ డేటా మైగ్రేషన్ సర్వీస్, డిఎంఎస్. ఇట్లా ఇచ్చి రివ్యూ క్రియేట్ కొడితే మీకు ఇలా క్రియేట్ అయిపోతుంది అనమాట. సో నేను హెచ్ఆర్ఏఎన్ డిఎంఎస్ అని ఒకటి క్రియేట్ చేసి పెట్టా. దీన్ని యూటిలైజ్ చేసుకొని మనం ఇప్పుడు మైగ్రేషన్ చేస్తాం. సో అది ఇచ్చే డీటెయిల్స్. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇప్పుడు ఏమడుగుతుంది? ఈ DB5, ఈ శాంపిల్ డిబి, ఈ 2 ఫస్ట్ బ్యాకప్ తీసుకొని పెట్టుకోవాలంట. ఎక్కడికి బ్యాకప్ తీసుకోవాలి? స్టోరేజ్ అకౌంట్ కి. వీ హ్యావ్ ఆల్రెడీ 2 స్టోరేజ్ అకౌంట్స్. నేను ఈ స్టోరేజ్ అకౌంట్ వాడుతున్నా. ఈ స్టోరేజ్ అకౌంట్ లో దెర్ ఆర్ మల్టిపుల్ కంటైనర్స్. ఎనీ కంటైనర్ లోకి ఫస్ట్ మీరు బ్యాకప్స్ తీసుకోవాలి, ఈ 2. ఆ బ్యాకప్స్ యూజ్ చేసుకొని ఇదే రీస్టోర్ చేస్తుంది. సో మనం ఇంతవరకు బ్యాకప్ తీసుకోలేదు. లెట్ మీ ట్రై టు టేక్ బ్యాకప్. సో ఈ రైట్ క్లిక్, టాస్క్,
బ్యాకప్ టు డిస్క్ కాదు, బ్యాకప్ టు యూఆర్ఎల్ క్లిక్ ఆన్ యాడ్ న్యూ కంటైనర్ సైన్ ఇన్. అజూర్ లోకి సైన్ ఇన్ అడుగుతుంది. సైన్ ఇన్ అంకిరెడ్డి అకౌంట్. ఓ వాట్ ఈస్ దిస్ ఇష్యూ? Selected user does not exist. Tenant Microsoft services cannot access application. ఇంకో చోట ట్రై చేస్తా. అంకిరెడ్డి ఒకసారి మెయిల్ చెప్పు. అంకిరెడ్డి 124@gmail.com. అవుట్లుక్ జీమెయిల్? అవుట్లుక్ సార్. అంకిరెడ్డి 124@outlook.com. ఓకే, ఒకసారి పాస్వర్డ్. ఓకే, పాస్వర్డ్ ఐడియా ఉంది. మ్యాచ్ అవ్వలేదు. అంకిరెడ్డి 2 కదా? 124 సార్. పాస్వర్డ్ అంకిరెడ్డి 1@. ఓకే. outlook.com తో చేసి ఉండకూడదు, జీమెయిల్లో చేసి ఉండొచ్చు. ఓకే, లెట్ ఇట్ బి. Microsoft accounts are not supported for this application unless invited to an organization. సో ఇది డైరెక్ట్ సైన్ ఇన్ కి యాక్సెప్ట్ చేయట్లేదు. యాక్చువల్ గా సైన్ ఇన్ అయితే నీకేమవుతుందంటే మీకు డైరెక్ట్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఆ క్లౌడ్ లోకి డైరెక్ట్ గా మీరు బ్యాకప్స్ తీసుకోవచ్చు. లేదా వీ హ్యావ్ అనదర్ మెథడ్ ఏంటంటే దీన్ని బ్యాకప్ తీసుకుంటాం లోకల్లోకి. ఎలా బ్యాకప్ తీసుకుంటాం? బ్యాకప్ స్టేట్మెంట్ చెప్పండి. బ్యాకప్ డేటాబేస్ నేమ్ శాంపిల్ డిబి టు డిస్క్ ఈక్వల్ టు లొకేషన్. ఎగ్జిక్యూట్, దెన్ కంప్లీటెడ్. అలాగే DB4 DB5 తీసుకున్నాం. ఎగ్జిక్యూట్, కంప్లీటెడ్. సో ఈ 2 బ్యాకప్ తీసుకున్నాం కదా, వీటిని క్లౌడ్ లో అప్లోడ్ చేయొచ్చు. దెర్ ఆర్ 2 ways. One way is Storage Explorer. We have Azure Storage Explorer, Microsoft Azure Storage Explorer అంటారు. సో ఇందులో కనెక్ట్ అయ్యి మీరు అప్లోడ్ చేయొచ్చు లోకల్ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ కనెక్ట్. సో స్టోరేజ్ అకౌంట్ కి కీ ప్లస్ యాస్, క్లిక్ నెక్స్ట్. డిస్ప్లే నేమ్ ఏంటి? డిస్ప్లే నేమ్ ఏదైనా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ GBS స్టోర్ అని పెడదాం. కనెక్షన్ స్ట్రింగ్. సో కనెక్షన్ స్ట్రింగ్ ఎక్కడ ఉంటుంది? పోర్టల్లో ఉంటుంది. గో టు పోర్టల్, గో టు స్టోరేజ్ అకౌంట్. స్టోరేజ్ అకౌంట్ లో GBS స్టోర్ 1, ఇందులో సెక్యూరిటీ, యాక్సెస్ కంట్రోల్, నాట్ హియర్. సెక్యూరిటీ అండ్ నెట్వర్కింగ్, యాక్సెస్ కీస్. ఈ యాక్సెస్ కీస్ లో ఒక కీ తీసుకోండి. కీ ఇస్ నథింగ్ బట్ పాస్వర్డ్. ఇది కనెక్షన్ స్ట్రింగ్. సో ఫస్ట్ మనము స్టోరేజ్ అకౌంట్ ని కనెక్షన్ స్ట్రింగ్ తో కానీ ఇంకో మెథడ్ కానీ యూజ్ చేసి కనెక్ట్ అవుతాం. కనెక్టెడ్. ఓకే, నౌ గో అండ్ చెక్ దిస్. ఆ స్టోరేజ్ అకౌంట్ ఎక్కడ ఉందో చూడండి. ఇక్కడ ఉంది, GBS స్టోర్. గో దిస్. సో వీ హ్యావ్ మల్టిపుల్ కంటైనర్స్ హియర్. గో టు బ్లాక్ కంటైనర్స్. సో మైగ్రేషన్ అనే ఒక కంటైనర్ ఉంది.
ఇందులోకి నేను అప్లోడ్ చేస్తా. ఎలా అప్లోడ్ చేయాలి? ఇక్కడ నుంచి అప్లోడ్ కొట్టండి, అప్లోడ్ ఫైల్ కొట్టండి. ఏ ఫైల్ సెలెక్ట్ చేసుకోండి. ఎక్కడుంది ఫైల్? అది సి ప్రోగ్రామ్ ఫైల్స్, మైక్రోసాఫ్ట్ సిక్వెల్ సర్వర్, సో మన ఇన్స్టాన్స్ నేమ్ 2019. ఏది ఇన్స్టాన్స్ నేమ్? ఇది కనీసం సారీ, ఇది ఇన్స్టాన్స్ 2019 కానీ మనం అప్గ్రేడ్ చేసాం దీన్ని. చూడండి 2022 16 వర్షన్ వచ్చింది. సో దీని నుంచి మనం చేయలేం. ఓకే, అలా అయినా చేయొచ్చు. 2022 నుంచి మేనేజ్డ్ ఇన్స్టెన్స్ అలాగైనా చేయొచ్చు, నో ప్రాబ్లం. చేద్దాం, చూద్దాం. సో వాట్ ఈస్ అవర్ వర్షన్? సిలోకి వస్తున్నాం. ఎందుకు వెళ్తున్నాం? మనం ఆ బ్యాకప్ ఫైల్ ని అప్లోడ్ చేస్తున్నాం. ప్రోగ్రామ్ ఫైల్స్, మైక్రోసాఫ్ట్ సిక్వెల్ సర్వర్, (2019) 16 వర్షన్ 2019. ఇది ఎంఎస్ సిక్వెల్. ఇందులో బ్యాకప్స్ లేవు. ఓకే, లెట్ మీ టేక్ దిస్ వన్. ఓకే, 2 బ్యాకప్స్ ఉన్నాయి. ఒక బ్యాకప్ నేను ఇక్కడ నుంచి అప్లోడ్ చేస్తున్నాను. లెట్ మీ అప్లోడ్. సో ఇక్కడ నేను అప్లోడ్ చేస్తే అది క్లౌడ్కి వెళ్ళిపోతుంది. యూ కెన్ సీ ఇన్ ద క్లౌడ్. ఇది ఒక మెథడ్. అప్లోడ్ అయిపోయింది. పోర్టల్లోకి వెళ్ళి చెక్ చేద్దాం, చూడండి. సో గో టు GBS Store 1. స్టోరేజ్ బ్రౌజర్, ఫ్లాప్ కంటైనర్స్. సో మైగ్రేషన్ అనే దాంట్లో మనం అప్లోడ్ చేసిన బ్యాకప్ ఫైల్ వచ్చింది. అలాగే డైరెక్ట్ పోర్టల్ నుంచి కూడా అప్లోడ్ చేయొచ్చు. ఇక్కడ అప్లోడ్ కొట్టండి, ఇక్కడ బ్రౌజ్ కొట్టండి, సేమ్ లొకేషన్ తీసుకోండి. ఆ DB4 తీసుకోండి. DB4 కాదు, DB5 కదా మనం అనుకుందాం. ఫోరా 5 మనం తీసుకున్నది? ఇది కాదులేండి, సారీ. సో 2019 MS SQL backup DB5. ఓపెన్ దిస్, అప్లోడ్. సో పోర్టల్ నుంచి కూడా అప్లోడ్ చేయొచ్చు, స్టోరేజ్ ఎక్స్ప్లోరర్ నుంచి కూడా అప్లోడ్ చేయొచ్చు. సో 2 బ్యాకప్ ఫైల్స్ ఉన్నాయి. ఈ లొకేషన్ మనము ఇక్కడ DMS లో ఇవ్వాలి, ఈ లొకేషన్ ఇవ్వాలి. సో టార్గెట్ డేటాబేస్ DB5 శాంపిల్ DB, రిసోర్స్ గ్రూప్ ఇది, స్టోరేజ్ అకౌంట్ ఇది, కంటైనర్ ఇది, ఇందులో ఫోల్డర్ ఏది. ఓకే, గో టు ప్రీవియస్. ఒక్కసారి మళ్ళీ నెక్స్ట్ కొడితే అది ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోద్ది. నెక్స్ట్ తీసుకోలేదు. సీనా ఓకే, అక్కడి నుంచి తీసుకుంటుంది. బెటర్ థింగ్ ఏంటంటే మనకి ఒక్కొక్క ఫోల్డర్ లో ఒక్కొక్క బ్యాకప్ ఫైల్ పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది మనం హ్యాండ్లింగ్ కి. సో ఐఎమ్ చేంజింగ్ దిస్. ఓకే, ఐల్ డూ వన్ థింగ్. గో టు MIG2. MIG2 లో ఈ DB5 ని అప్లోడ్ చేస్తా. అప్లోడ్. సో ఇప్పుడు ఏం చేస్తానంటే 2 ఒకే లేకుండా DB5 ని MIG2 సెలెక్ట్ చేసుకుంటా. నౌ లెట్స్ కంటిన్యూ. నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ కొట్టానండి. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి నేను ఏం చేశాను. ఫస్ట్ నుంచి కావాలంటే మళ్ళీ చూపిస్తా. ప్రీవియస్. సో ఫస్ట్ మనం ఏం చేసాం, ఫిజికల్ సర్వర్ సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇవన్నీ సెట్టింగ్స్ పర్ఫెక్ట్ గా ఉంటే ఇది యాక్సెప్ట్ చేస్తుంది, లేకపోతే యాక్సెప్ట్ చేయదు. సో ఫిజికల్ సర్వర్ నుంచి కనెక్ట్ అయ్యి మనకి ఏ డేటాబేస్లు కావాలో చూస్ చేసుకున్నాం. క్లిక్ నెక్స్ట్. నెక్స్ట్ కొట్టిన తర్వాత అది అసెస్మెంట్ చేస్తుంది, కంపాటబిలిటీ చెక్ చేస్తుంది. మనం మేనేజ్డ్ ఇన్స్టాన్స్ కి మైగ్రేట్ చేస్తున్నాం. క్లిక్ నెక్స్ట్. తర్వాత అది
టార్గెట్ ప్లాట్ఫామ్ అసెస్మెంట్ అయిపోయిన తర్వాత టార్గెట్ ఎక్కడికి మేనేజ్డ్ ఇన్స్టెన్స్ కి చేస్తున్నాం ఆ 2 డేటాబేస్ ని. క్లిక్ నెక్స్ట్. తర్వాత ఏం చేస్తున్నాం, మేనేజ్డ్ ఇన్స్టెన్స్ ని చూజ్ చేసుకుంటున్నాం టార్గెట్. క్లిక్ నెక్స్ట్. తర్వాత ఆన్లైన్ ఆఫ్లైన్, తర్వాత డేటా మైగ్రేషన్ సర్వీస్ ఏంటి ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటున్నాం. క్లిక్ నెక్స్ట్. తర్వాత ఏం చేస్తున్నాం, సోర్స్ సర్వర్ ఏంటి, టార్గెట్ సర్వర్ ఏంటి, ఆ బ్యాకప్స్ ఎక్కడ ఉన్నాయో ఆ లొకేషన్ ఇస్తున్నాం. సో బ్యాకప్ లొకేషన్స్ ఇవ్వాలి. ఓకే, బ్యాకప్ లొకేషన్ లో ఆ బ్యాకప్ ఉండాలి. సో ఉంది, నో ప్రాబ్లం. క్లిక్ నెక్స్ట్. స్టార్ట్ మైగ్రేషన్. వన్స్ స్టార్ట్ మైగ్రేషన్ కొడితే మీకు అది ఆ లొకేషన్ ఏరియాని బట్టి, అంటే ఆన్ ప్రైమ్ లొకేషన్, సో టార్గెట్ లొకేషన్ సేమ్ రీజియన్ లో ఉన్నాయి అనుకోండి, ఫాస్ట్ గా అయిపోద్ది. లేకపోతే ఇట్ విల్ టేక్ టైం. ఓకే, టైం పట్టినా కూడా స్టిల్ యూ కెన్ యూజ్ యువర్ ఆన్ ప్రైమ్ ఎన్విరాన్మెంట్. ఆన్లైన్ మెథడ్ వాడుతున్నాం. సో ఈ డేటాబేస్ మైగ్రేషన్ ఇన్ ప్రోగ్రెస్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. మీకు ఏవేవి రీస్టోరింగ్ అవుతున్నాయో తెలుస్తుంది. దట్ ఈస్ వన్ థింగ్. రెండోది ఏంటి, ఇది ఇంతకు ముందు చేసేయాలండి. సో యూ కెన్ గో టు పోర్టల్. పోర్టల్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఎలాగా, మనకు డేటా మైగ్రేషన్ సర్వీసెస్ ని మనం ఇన్స్టాల్ చేసాం కదా, క్రియేట్ చేసాం కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మానిటర్ మైగ్రేషన్ అని ఉంది, ఇది క్లిక్ చేయండి. సో యూ కెన్ సీ ఫ్రమ్ హియర్. సో ఎంత డ్యూరేషన్ అయింది ఇప్పటికి. ఓకే, దీన్ని ఓపెన్ చేయండి. ఫైన్. వ్యూ మైగ్రేషన్ డీటెయిల్స్. సో శాంపిల్ డేటా రిస్టోర్ స్టేటస్ స్కిప్డ్. ఓకే ఫైన్. సో రిస్టోర్డ్, ఇక్కడ రిస్టోర్డ్ అయింది, ఇక్కడ స్కిప్డ్ అయింది. జస్ట్ ఎ మినిట్, లెట్ మీ చెక్ ఇట్. రిస్టోరింగ్ స్టేట్ లో ఉంది, ఇది ఇంకా పూర్తిగా చూపించట్లేదు. వన్స్ ఇది కంప్లీట్ అయిన తర్వాత యూ కెన్ సి ఆర్ మధ్యలో కూడా చెక్ చేయొచ్చు. మైగ్రేషన్ డీటెయిల్స్, మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రావట్లేదు. సో DB5 రిస్టోర్ అయిందని చూపిస్తుంది ఆల్రెడీ. రిఫ్రెష్ ఉందా ఇక్కడ, రిఫ్రెష్. ఓకే, సో డేటా తక్కువ ఉండడం వల్ల మీకు ఇమ్మీడియట్ గా రిస్టోర్ అయిపోయింది. నౌ గో టు మేనేజ్డ్ ఇన్స్టెన్స్. మేనేజ్డ్ ఇన్స్టెన్స్ ఎలా కనెక్ట్ అవ్వాలండి, గో టు మేనేజ్డ్ ఇన్స్టెన్స్. మన దగ్గర మేనేజ్డ్ ఇన్స్టెన్స్ ఉంది, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఎగ్జాక్ట్ సర్వర్ నేమ్ కావాలంటే గో టు సెక్యూరిటీ నెట్వర్కింగ్. కిందికి వచ్చేస్తే నెట్వర్కింగ్ లో మీకు ఇక్కడ విత్ పోర్ట్ నెంబర్ తో సహా ఎండ్ పాయింట్ వస్తుంది. ఆ ఎండ్ పాయింట్ టచ్ చేయండి. ఆ ఎండ్ పాయింట్ ని కాపీ చేసుకొని మీరు ఇక్కడికి వెళ్ళి ఆ ఎండ్ పాయింట్ ని ఇస్తే త్రూ ఎండ్ పాయింట్ యూ విల్ కనెక్ట్ టు మేనేజ్డ్ ఇన్స్టెన్స్. ఆల్రెడీ కనెక్షన్ లో ఉంది. దిస్ ఈజ్ మేనేజ్డ్ ఇన్స్టెన్స్. ఓకే, నౌ క్లిక్ హియర్. కావాలంటే ఇంకోసారి చూపిస్తాను మీకు. సో SQL authentication GBS admin@12345 admin@12345. Click and connect. ఆల్రెడీ ఉంది కాబట్టి ఇది కనెక్ట్ అయిపోయింది. గో టు డేటాబేసెస్. సీ నౌ స్టిల్ రీస్టోరింగ్ చూపిస్తుందా. సో లోకల్ SSMS నుంచి కూడా మేనేజ్డ్ ఇన్స్టెన్స్ కి మీరు కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, స్టిల్ రీస్టోరింగ్ చూపిస్తుంది ఇది. సో మేనేజ్డ్ ఇన్స్టెన్స్ కొంచెం స్లో, ఇట్ విల్ టేక్ టైం. ఓకే, సో ఇది ఓపెన్ అయిన తర్వాత వీ కెన్ సీ ద డేటా ఇన్సైడ్ ఇట్. ఇక్కడేమో అయిపోయినట్టు చూపిస్తుంది. ఆన్లైన్ కట్ ఓవర్ ఉంది. మైగ్రేషన్ స్టేటస్ రెడీ టు కట్ ఓవర్. క్లోజ్ దిస్, ఓపెన్ దిస్. సో DB5 2 ఫైల్స్ డిటెక్టెడ్. రిస్టోర్డ్ ఫైల్స్ 1 ఫైల్ రిస్టోర్డ్. ఇంకా రిస్టోరింగ్ జరుగుతా ఉంది. స్కిప్డ్ ఫైల్స్. ఓకే 1 ఫైన్.
శాంపిల్ డిబి స్కిప్ అయిందంట, ముందుకు తర్వాత చూద్దాం. సో ఫైనల్ గా మెథడ్ అయితే ఇది, ఇలా మీరు మైగ్రేషన్ చేస్తారు యూజింగ్ డేటా మైగ్రేషన్ సర్వీసెస్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. డేటా మైగ్రేషన్ సర్వీస్ యూజ్ చేసి అజూర్ డేటా స్టూడియో నుంచి అజూర్ సిక్వెల్ మైగ్రేషన్ ఎక్స్టెన్షన్ హెల్ప్ తో మనము మేనేజ్డ్ ఇన్స్టెన్స్ కి మైగ్రేషన్ చేసిన ఇదొక మెథడ్. లేదా మీరు డైరెక్ట్ క్లౌడ్ కి బ్యాకప్స్ తీసుకోండి, లేదా బ్యాకప్స్ లోకల్లో తీసుకొని క్లౌడ్ లోకి స్టోరేజ్ అకౌంట్ లోకి అప్లోడ్ చేసుకోండి, అక్కడి నుంచి రీస్టోర్ చేసుకోవచ్చు. సో ఎలా రీస్టోర్ చేస్తారు? డైరెక్ట్ గ్రాఫికల్ మెథడ్ ఉంది, కానీ ఇక్కడ ఏంటంటే అవుట్లుక్ తో పోర్టల్ చేయడం వల్ల అది అలౌ చేయట్లేదు. జనరల్ గా మీరు జీమెయిల్ తో పోర్టల్ చేసి జస్ట్ ఇక్కడికి వెళ్ళి రైట్ క్లిక్ రీస్టోర్ డేటాబేస్ కొట్టండి, అది అడుగుతుంది డివైస్. సో ఇది లోకల్ నుంచి చేయలేరు, యూఆర్ఎల్ నుంచే చేయాలి. యాడ్ కొట్టి మీరు ఇక్కడ కనుక యాడ్ కొట్టండి, సైన్ ఇన్ అవ్వగలిగితే మీకు ఆ స్టోరేజ్ అకౌంట్ డీటెయిల్స్ వస్తాయి. ఇది అలౌ చేయట్లేదు. Selected user account does not exist in the tenant. Microsoft services cannot access the application. పోర్టల్లోకి వెళ్ళండి. స్టోరేజ్ అకౌంట్, ఇది యాక్సెస్ అన్నమాట, స్టోరేజ్ అకౌంట్ కి యాక్సెస్ ఇచ్చేది. అసైన్ టు యూజర్. ఓకే, సెలెక్ట్ మెంబర్. ఈ మెంబర్ ని సెలెక్ట్ చేస్తున్నా, చూద్దాం పాసిబుల్ అవుతాం. రివ్యూ వస్తాయి. ఇక్కడ కాదు. So selected user account does not exist in the tenant Microsoft services. In the tenant. Tenant. ఇదంతా సెక్యూరిటీ ఇష్యూ. లైసెన్స్ needed.
ఓకే, ఇదంతా టైం వేస్ట్. యాక్చువల్లీ ఇక్కడ యాడ్ చేయాలి మనము రోల్స్ లో. సరే, ఇంకొకసారి ట్రై చేద్దాం. ఎగ్జాక్ట్ రోల్ నాకు ఐడియా లేదు ఏది తీసుకోవాలనేది. సో ఇతను గెస్ట్ లాగా ఉన్నాడు అంకిరెడ్డి, చూడండి రోల్. సో జీమెయిల్ ఏంటి బాగుండేది, ఇది వర్క్ అవ్వట్లేదు. చూద్దాం పాసిబుల్ అవుతాదేమో. యాక్షన్ రిక్వైర్డ్, ఫెయిల్ టు రోల్ అసైన్మెంట్. ఓకే, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. వ్యూ మై యాక్సెస్. అసలు ఈ అకౌంట్ కి యాక్సెస్ లేవు. ఎనేబుల్ అసైన్మెంట్. సో అవుట్లుక్ తీసుకోవడం వల్ల ఇష్యూ వచ్చింది. ఓకే, జనరల్ గా మీరు ఇక్కడ సైన్ ఇన్ కొడితే సైన్ ఇన్ అయింది అనుకోండి, మీకు ఆ స్టోరేజ్ అకౌంట్ కనపడుతుంది. ఆ స్టోరేజ్ నుంచి రీస్టోర్ చేసుకోవచ్చు. సో ఇలాగే డేటాబేస్ నుంచి మనం ఆన్ ప్రైమ్ నుంచి క్లౌడ్ లో స్టోరేజ్ అకౌంట్ కి ఫస్ట్ బ్యాకప్స్ పంపిస్తాము. ఆ బ్యాకప్స్ నుంచి ఎంఐకి రీస్టోర్ చేసుకుంటాం. అలాగే లింక్డ్ సర్వర్స్ అన్ని ఎవ్రీథింగ్ వీ కెన్ రీస్టోర్ ఇన్ ఎంఐ. ఇది మేనేజ్డ్ ఇన్స్టెన్స్ కి మనం ఎలా మైగ్రేషన్ చేసినాం అనేది. సో ఇన్ ద సేమ్ వే వి విల్ డూ మైగ్రేషన్ ఆన్ ప్రైమ్ టు అజూర్ సీక్వెల్. అజూర్ సీక్వెల్ కి ఎలా మైగ్రేట్ చేయాలి? సో లెట్ మీ టేక్ 2017 వర్షన్. 2017 తీసుకుందాం. దీంట్లో నుంచి మనం అజూర్ కి మైగ్రేట్ చేద్దాం ఏదో ఒక డేటాబేస్. సో what are the databases available here? DB2, DB3, anything. Okay, fine. So there are two methods. Migrating on-prem SQL Server to Azure SQL DB. Method 1. Azure Data Studio with Azure SQL Migration Extension. Method 2. Method 2 ఏంటంటే పోర్టల్ మెథడ్, డేటా మైగ్రేషన్ సర్వీసెస్ పోర్టల్. మెథడ్ 3, మల్టిపుల్ మెథడ్స్ ఉన్నాయిలేండి. మెథడ్ 3 ఏంటంటే బ్యాక్ ప్యాక్ మెథడ్. మెథడ్ 4 ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ మెథడ్. ఇవన్నీ వర్క్ అవుతాయి. అదే ఎంఐకి ఎలా వర్క్ అవుతాయి? మేనేజ్డ్ ఇన్స్టెన్స్ కి మైగ్రేటింగ్ ఆన్ ప్రిమైస్ SQL సర్వర్ టు మేనేజ్డ్ ఇన్స్టెన్స్. మెథడ్స్ మాట్లాడుకుందాం. మెథడ్ 1 అజూర్ డేటా స్టూడియో మెథడ్. with Azure SQL migration extension. Method 1. Method 2, backup to cloud to blob containers and restore them to managed instance. Okay. Next, method 3. ఇది one అనుకోండి. There are multiple methods. Method 3. You can configure replication subscriber. Replication. సో ఆ రెప్లికేషన్లు ఏంటంటే డిస్ట్రిబ్యూటర్, పబ్లిషర్, డిస్ట్రిబ్యూటర్, సబ్స్క్రైబర్ 3 ఉంటాయి. ఎంఐని డిస్ట్రిబ్యూటర్ గా, పబ్లిషర్ గా వాడలేం, కానీ సబ్స్క్రైబర్ గా వాడచ్చు. యూ కెన్ కాన్ఫిగర్ సబ్స్క్రైబర్. మనకి ఇక్కడ ఉన్నవన్నీ అక్కడికి వెళ్ళిపోతాయి. నెక్స్ట్ మెథడ్, యూ కెన్ కాన్ఫిగర్ డిఏజీ, డిస్ట్రిబ్యూటెడ్
ఆల్వేస్ ఆన్ అవైలబిలిటీ గ్రూప్. సో దీని ఏంటంటే ఆల్వేస్ ఆన్, లోకల్లో ఆల్వేస్ ఆన్ ఉంటుంది, మేనేజ్డ్ ఇన్స్టెన్స్ లో ఆల్వేస్ ఆన్ ఉంటుంది. ఈ ఆల్వేస్ ఆన్ కి మధ్యలో ఆల్వేస్ ఆన్, దాన్ని డిఏజీ అంటారు, డిస్ట్రిబ్యూటెడ్ ఆల్వేస్ ఆన్ అవైలబిలిటీ గ్రూప్. ఇంకో మెథడ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ రైట్ క్లిక్, సి దిస్ అజూర్ సీక్వెల్ మేనేజ్డ్ ఇన్స్టాన్స్ లింక్. ఇది కొత్తది అనమాట. న్యూ క్లిక్ ఆన్ దిస్. సో నెక్స్ట్ దీనికి ఏం కావాలి? ఓకే, వి విల్ ట్రై దిస్. ఐ థింక్ ఇది ఆల్వేస్ ఆన్ ఉండాలనుకుంటా. లింక్ నేమ్ ఓకే, జీబీఎస్ లింక్, లెట్ ఇట్ బి. నెక్స్ట్ ఓకే, సీక్వెల్ సర్వర్ ఆల్వేస్ ఆన్ ఉండాలి. సో ఆల్వేస్ ఆన్ కాన్ఫిగర్ చేసిన తర్వాత మనం అజూర్ సీక్వెల్ మేనేజ్డ్ ఇన్స్టాన్స్ లింక్ వాడి యూ కెన్ డైరెక్ట్లీ సింక్ అజూర్ సీక్వెల్ మేనేజ్డ్ ఇన్స్టాన్స్ లింక్. ఇది ఒక మెథడ్. ఇంకా ఏం మెథడ్స్ వాడచ్చు అంటే జనరల్ గా బ్యాక్ ప్యాక్ మెథడ్ అవన్నీ కూడా వాడచ్చు, అవన్నీ నాట్ ఎఫిషియంట్. సో మల్టిపుల్ మెథడ్స్ వారి మీరు మేనేజ్డ్ ఇన్స్టాన్స్ కి మైగ్రేషన్ చేయొచ్చు. సో let me show another methods, cloud migration methods. Export import method వాడచ్చు, బ్యాక్ ప్యాక్ మెథడ్ వాడచ్చు, డిఎంఏ టూల్ ఇది అవుట్డేటెడ్, అజూర్ డేటా స్టూడియో వాడచ్చు, బ్యాకప్స్ టు క్లౌడ్ అండ్ రీస్టోర్ టు ఐయాస్ ఆర్ మేనేజ్డ్ ఇన్స్టెన్స్. లిఫ్ట్ అండ్ షిఫ్ట్ మెథడ్ అని ఒకటి ఉంది. ఈ మెథడ్ ఏంటంటే ఐయాస్ లో పనిచేస్తుంది. ఈ మెథడ్ ఏంటంటే మన కంప్యూటర్ లోకల్ కంప్యూటర్ ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది లోకల్ కంప్యూటర్, ఈ కంప్యూటర్ పేరు జీబీఎస్, ఇందులో సి డ్రైవ్ ఉంది, డి డ్రైవ్ ఉంది, ఈ డ్రైవ్ ఉంది. ఈ కంప్యూటర్ ని ఒక ఫైల్ లాగా కన్వర్ట్ చేసి ఈ ఫైల్ ని తీసుకొని వచ్చి క్లౌడ్ లో పెట్టేస్తారు. ఇది ఆన్ ప్రైమ్, ఇది అజూర్. సో మీరు మీ పని ఏమి ఉండదు లిఫ్ట్ అండ్ షిఫ్ట్ లో. ఇందులో ఈ కంప్యూటర్ లో ఉన్న అన్ని అప్లికేషన్స్ సీక్వెల్ సర్వర్ తో సహా వచ్చి ఇక్కడ పడిపోతాయి. దాన్ని లిఫ్ట్ అండ్ షిఫ్ట్ మెథడ్ అంటారు. అది డిబిఎల్ చేయరు, ఇన్ఫ్రా టీమ్ వాళ్ళు చేస్తారు. ఓకే, అది లిఫ్ట్ అండ్ షిఫ్ట్ మెథడ్. ఓకే, migration methods, let me open this. So data migration services, DMS method, DMA tool, export import, okay fine, backpack file, transaction replication. You can configure transactional replication. Managed instance ni మీరు ఒక సబ్స్క్రైబర్ లాగా పెట్టుకోవచ్చు. బ్యాకప్ అండ్ రీస్టోర్, బల్క్ కాపీ మెథడ్, అజూర్ డేటా ఫ్యాక్టరీ అని ఒకటి ఉందన్నమాట. లెట్ మీ షో. అజూర్ డేటా ఫ్యాక్టరీ, ఓకే పోర్టల్లోకి వెళ్దాం. సో ఇది జనరల్ గా ఏంటంటే డేటా ఇంజనీర్స్ పని, ఏడిఎం అంటారు. ఇది మంచి ట్రెండింగ్ ఇప్పుడు. ఇది డేటా ఫ్యాక్టరీస్, ఇది ఐకాన్. సో డేటా ఫ్యాక్టరీస్ ఏం లేవు. మనం ఎట్లయితే డేటా మైగ్రేషన్ సర్వీస్ ని క్రియేట్ చేసామో అలా డేటా ఫ్యాక్టరీని క్రియేట్ చేయాలి ఇక్కడ. సో డేటా ఫ్యాక్టరీ క్రియేట్ చేసిన తర్వాత సోర్స్ సర్వర్ ఆన్ ప్రైమ్ చూస్ చేసుకుంటాం, డెస్టినేషన్ సర్వర్ మేనేజ్డ్ ఇన్స్టెన్స్ కానీ వర్చువల్ మిషన్ కానీ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ నుంచి అక్కడికి త్రూ ఆన్లైన్ మైగ్రేషన్ మొత్తం ఫైల్స్ అన్ని కాపీ అవుతాయి. సినాప్స్ అనలిటిక్స్ అంటారు. సినాప్స్ డేటా ఫ్యాక్టరీ ఆల్మోస్ట్ సేమ్, అజూర్ సినాప్స్ అనలిటిక్స్. టర్మినాలజీస్ విన్నట్టన్నా ఉండాలని చెప్తున్నాం మీకు. సో డేటా ఫ్యాక్టరీ, సినాప్స్ లో డేటా ఫ్యాక్టరీ ఒక పార్ట్ అన్నమాట. ఈ రెండింటిని యూజ్ చేసి కూడా మనం మైగ్రేషన్ చేయొచ్చు. డిబిఎస్ ఎవరు ఇది చేయరు, డేటా ఇంజనీర్స్ చేస్తారు. యూ కెన్ కాన్ఫిగర్ లాగ్ షిప్పింగ్. సో మీ ప్రైమరీ సర్వర్ ఆన్ ప్రైమ్ ఉంటుంది,
క్లౌడ్ లో సెకండరీ సర్వర్ ఉంటుంది. యూ కెన్ యూజ్ SSIS ప్యాకేజ్, DAG డిస్ట్రిబ్యూటెడ్ ఆల్వేస్ అన్ అవైలబిలిటీ గ్రూప్. ఈ మెథడ్స్ అన్ని మీరు వాడచ్చు. కానీ మోస్ట్ పాపులర్ మెథడ్ ఏంటంటే అజూర్ DMS వాడతారు. అదే మీరు క్లౌడ్ లో కనుకోండి, అయాస్ లో కనుకోండి, అంటే మీకు ఆన్ ప్రైమ్ లో కంప్యూటర్ ఉంది, క్లౌడ్ లో కూడా ఒక కంప్యూటర్ ఉంటుంది. ఇక్కడ నుంచి క్లౌడ్ కి స్టోరేజ్ అకౌంట్ మధ్యలో పెట్టుకుంటారు. స్టోరేజ్ అకౌంట్ లోకి అన్ని బ్యాకప్స్ తీసుకుంటారు, ఇక్కడ రీస్టోర్ చేసుకుంటారు. మోస్ట్ పాపులర్ మెథడ్ ఇప్పటికీ ఇదే, బ్యాకప్ రిస్టోర్. ఓకే, దీస్ ఆర్ ద మెథడ్స్, మల్టిపుల్ మెథడ్స్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, అయాస్ కి ఇంకా మనం ఎప్పుడు చేయలేదు. సో సేమ్ మెథడ్ ఇలాగే కావాలంటే చేసి చూపిస్తా. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మేనేజ్డ్ ఇన్స్టాన్స్ కి ఎలా మైగ్రేట్ చేస్తారు, అజూర్ సిక్వెల్ కి ఎలా మైగ్రేట్ చేస్తారు. అయాస్ కి సింపుల్, మీరు ఆన్ ప్రైమ్ లో ఎలా అయితే చేశారో ఇక్కడ నుంచి అక్కడికి బ్యాకప్ రిస్టోర్ మెథడ్, దట్స్ ఇట్. సో రైట్ నౌ ఐఎమ్ చూసింగ్ దిస్ వన్, we will do demo on Azure SQL. Okay, now let's see this. Data Studio, go to servers. So 2017 connect అవ్వండి. కనెక్ట్ ఫ్రమ్ హియర్, ఈ ప్లస్ బటన్ నొక్కితే కనెక్ట్ అడుగుతుంది. 2017. సో పాస్వర్డ్ ఈజ్ 1234. కనెక్ట్. 2017 కనెక్ట్ అయ్యానండి. కనెక్ట్ అయిన తర్వాత డేటాబేసెస్, సో ఐఎమ్ చూసింగ్ DB3. రైట్ క్లిక్, మేనేజ్ కొట్టినప్పుడు ఈ ఎక్స్టెన్షన్ కనిపిస్తుంది. ఒకవేళ ఈ ఎక్స్టెన్షన్ లేకపోతే యూ కెన్ గో టు హియర్ అండ్ ఇన్స్టాల్ ద ఎక్స్టెన్షన్. క్లిక్ ఆన్ దిస్, న్యూ మైగ్రేషన్, database assessment, next. Okay, so please select one or more databases. So first మన సర్వర్ ఏంటో సెలెక్ట్ చేసుకోవాలి. ఫిజికల్ సర్వర్, డేటాబేస్ ఏది మైగ్రేట్ చేయాలనుకుంటున్నాం, DB3 సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్లిక్ ఆన్ నెక్స్ట్. ఆల్రెడీ ఎగ్జిస్ట్ విత్ ద సేమ్ నేమ్. సో ఇది ట్రాక్ అవుతుంది. ఇక్కడ నో ఉంది కదా, సిక్వెల్ సర్వర్ ఇన్స్టాన్స్ ఇస్ ట్రాక్డ్, ఎస్ కొడదాం, ఎందుకంటే ఆల్రెడీ ఇంతకు ముందు మనం కనెక్ట్ అయి ఉన్నాం. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఓకే, నౌ ఇట్ ఈస్ టేకింగ్ అసెస్మెంట్. సో సిక్వెల్ ప్యాస్ డేటాబేస్ కి, అజూర్ సిక్వెల్ డేటాబేస్ కి నాట్ రెడీ అని చూపిస్తుంది. ఎందుకంటే దెర్ ఇస్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ డేటాబేస్ మెయిల్, ఏజెంట్, ఇవన్నీ పనిచేయవని మనకు తెలుసు కాబట్టి విల్ గో ప్రొసీడ్. వాటికి మనం సిద్ధమై ఉన్నాం ఆల్రెడీ. సో హియర్ చూస్ అజూర్ సిక్వెల్ డేటాబేస్. ఇంతకుముందు మేనేజ్డ్ ఇన్స్టెన్స్ చూస్ చేసుకున్నాం, ఇప్పుడు అజూర్ సిక్వెల్ డేటాబేస్ చూస్ చేసుకుంటున్నాం. ఓకే, సో DB3 ఇష్యూ ఏంటి ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఏజెంట్ జాబ్స్ ఆర్ నాట్ అవైలబుల్. సిక్వెల్ ఏజెంట్ ఈస్ ఇన్ ద మైక్రోసాఫ్ట్ విండోస్ సర్వీస్ దట్ ఎగ్జిక్యూట్స్, ఇదని చూపిస్తుంది. రికమెండేషన్, యూజ్ ఎలాస్టిక్ డేటాబేస్ జాబ్స్. ఓకే, సో ఇదేం చెప్తుందంటే అండి, DB3లో మీరు చూజ్ చేసుకుని అజూర్ సిక్వెల్ కి చూజ్ చేసుకుంటే మీకు సర్వీస్ బ్రోకర్ అనే ఒక ఆప్షన్ రాదండి అని చెప్తుంది. దాంతోపాటు ఏజెంట్ సర్వీస్ అనేది కూడా రాదండి అని చూపిస్తుంది. సిక్వెల్ సర్వర్ ఏజెంట్ సర్వీస్, సర్వీస్ బ్రోకర్, 2 ఆప్షన్స్ మీకు అందుబాటులో లేవు. సర్వీస్ బ్రోకర్, దాని రికమెండేషన్ ఏంటి, సర్వీస్ బ్రోకర్ ఫీచర్ ఈస్ నాట్ సపోర్టెడ్ ఇన్ అజూర్ సిక్వెల్ డేటాబేస్ కన్సిడరింగ్ మైగ్రేటింగ్ అజూర్ సిక్వెల్ మేనేజ్డ్ ఇన్స్టాన్స్ అంటుంది. ఓకే, డోంట్ వర్రీ, నాకు సర్వీస్ బ్రోకర్ అక్కర్లేదు. ఓకే, సో డేటాబేస్ ఈజ్ నాట్ రెడీ అంటుంది, ఎందుకంటే ఒక ఇష్యూ ఉంది. ఆ ఇష్యూ ఏంటో మనకు తెలుసు. సర్వీస్ బ్రోకర్ నాట్ అవైలబుల్, ఏజెంట్ నాట్ అవైలబుల్. ఐఎమ్ ఓకే విత్ ఇట్. క్లిక్ ఆన్ నెక్స్ట్. సో నెక్స్ట్ ఏంటి, చూడండి అన్ని తీసుకునేది ఆటోమేటిక్ గా, సబ్స్క్రిప్షన్ అదంతా. టార్గెట్ యూజర్ నేమ్, టార్గెట్ సర్వర్ ఏంటి, టార్గెట్ సర్వర్ ఉందా లేదా చెక్ చేద్దాం. ఫస్ట్ మనము అజూర్ ప్యాస్ డేటాబేస్ టార్గెట్ సర్వర్ అయితే ఒకటి క్రియేట్ చేసి ఉండాలి. నౌ గో టు పోర్టల్, గో టు సిక్వెల్ సర్వర్స్, సిక్వెల్ సర్వర్స్. మన దగ్గర ఒక సర్వర్ ఉంది కానీ ఇందులో డేటాబేస్లు ఏం లేవు. ఈ సర్వర్ కనెక్ట్ అవుదాం. సర్వర్ కనెక్ట్ అవ్వాలంటే ఇది సర్వర్ నేమ్. గో టు SSMS,
connect to here. Password వచ్చేసి SQL authentication, password వచ్చేసి Azure 12345, admin 12345. You can connect. Sign in. ఇది sign in. Okay. Same problem. చిన్న మిస్ మ్యాచ్. సో అంకిరెడ్డి నెక్స్ట్ టైం ఎప్పుడు కూడా ఫ్రీ అకౌంట్లు అవుట్లుక్ తో చేయొద్దు. వీ హ్యావ్ వెరీ గ్రేట్ ప్రాబ్లమ్. సో దీన్ని ఎలా కనెక్ట్ అవ్వాలి? ఓకే, లెట్ మీ ట్రై దిస్ వే. పోర్టల్లోకి వెళ్ళి సిక్వెల్ సర్వర్లోకి వెళ్ళి we have one option here, security networking. So add client connectivity. నా IP అడ్రస్ ని యాడ్ చేస్తున్నా. సేవ్ దిస్. Okay, now let me try in this way. ఓకే, ఫైన్, కొంతలో కొంత బెటర్. సో మనం అక్కడికి వెళ్ళి నెట్వర్కింగ్ లోకి వెళ్ళి నా కంప్యూటర్ IP అడ్రస్ ని ఇక్కడ ఫైర్ వాల్ రూల్స్ లో యాడ్ చేసా. అదే చూపిస్తుంది IP అడ్రస్ యాడ్ చేస్తే ఇట్ ఈస్ అలౌయింగ్ మీ టు కనెక్ట్. ఓకే, గో టు డేటాబేసెస్. రైట్ నౌ ఐ డోంట్ హ్యావ్ ఎనీ డేటాబేసెస్. ఒక్క నిమిషం చూపిస్తా చూడండి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ డేటాబేసెస్ ఇన్ ద SQL సర్వర్, ప్యాచ్ డేటాబేసెస్. నేనేం చేస్తానంటే ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నా, I have 2017 DB4, DB3. I have Azure SQL Logical Server. In cloud. సో ఈ DB3ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నా. డైరెక్ట్ గా పాసిబుల్ కాదు, ఎందుకంటే ఇక్కడ కూడా మనం ఒక DB3 ఫస్ట్ క్రియేట్ చేసి పెట్టాలి. ఇందులో ఉన్న టేబుల్స్ అన్నిటినీ ఇందులోకి మైగ్రేట్ చేయొచ్చు. అది ప్రొసీజర్. సో ఇందులో టేబుల్ 1 ఉందనుకోండి, టేబుల్ 1, టేబుల్ 2, టేబుల్ 3 ఎన్ని ఉంటాయని మనం ఈ టేబుల్స్ ని ఇక్కడికి మైగ్రేట్ చేయొచ్చు. డేటాబేస్ ని మైగ్రేట్ చేయలేం. ఓకే, ఫైన్. సో ఇందులో ఏమన్నా టేబుల్స్ ఉన్నాయా DB3లో? ఎస్, వీ హ్యావ్ వన్ టేబుల్, టెస్ట్ టేబుల్. దట్ ఈస్ ఫైన్. ఇంకొక మెథడ్ ఏంటంటే ఈ టేబుల్స్ ని ఇక్కడికి మైగ్రేట్ చేస్తాం కదా, ఇట్ విల్ టేక్ టూ మచ్ టైం. దేనికి టైం పడుతుంది అంటే ఆ టేబుల్ స్ట్రక్చర్ అంటే ఏంటి? సీరియల్ నెంబర్, ID, నేమ్, లొకేషన్. ఇది స్ట్రక్చర్. దీన్నే మనం ఏమంటాం? స్కీమా అంటాం. స్కీమా. ఈ డేటా అంటే ఏంటి? ID 1005, నేమ్ హరి, లొకేషన్ బెంగళూరు. 2 1006 రవి, లొకేషన్ హైదరాబాద్. సో ఇది డేటా అనేది వేరే కలర్లకు మారుస్తా చూడండి. ఈ రెడ్ కలర్ లో లేకుండా బ్లాక్ కలర్ లో కనిపించేదంతా స్కీమా. అంటే ఏంటి? వితౌట్ డేటా. సో ఫస్ట్ మనం స్కీమా కనుక ఇక్కడికి పోర్ట్ చేయగలిగితే డేటా ట్రాన్స్ఫర్ ఈజీ అవుతుంది. సో ఇంతకు ముందు నేను చెప్పా, మీకు గుర్తుందో లేదో, బ్యాక్ ప్యాక్ వాడితే స్కీమా ప్లస్ డేటా మొత్తం ట్రాన్స్ఫర్ అవుతుంది. అదే డాక్ ప్యాక్ వాడితే ఓన్లీ స్కీమా మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతుంది. లెట్ మీ ట్రై దిస్. ఐ విల్ క్రియేట్ వన్ టేబుల్ ఆల్సో. ఇక్కడ మన దగ్గర టేబుల్ లిస్ట్ ఉంది కదా. సో ఐ విల్ క్రియేట్ ఏ టేబుల్, కస్టమర్స్. మీకు అర్థం కాకపోతే మళ్ళీ అడగండి. కన్ఫ్యూజన్ ఏదన్నా ఉంటే కన్ఫ్యూజన్ లో మాత్రం ఉండొద్దు. మైగ్రేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో నేనేం చేశా, DB3లో 2 టేబుల్స్ క్రియేట్ చేశా. అందులో కొంత డేటా కూడా ఉంది. దీంట్లో డేటా ఉంది, దీంట్లో డేటా ఉంది. ఇప్పుడు చూడండి నేనేం చేస్తాను. ఇక్కడ ఉన్న 2017లో ఉన్న DB3 ఏదైతే ఉందో దీన్ని డాక్ ప్యాక్ తీసుకొని ఇక్కడ నేను రీస్టోర్ చేస్తా. సో సేమ్ DB3 డేటాబేస్, అందులో ఉన్న టేబుల్ స్ట్రక్చర్స్, డేటా కాకుండా మిగతాదంతా వచ్చేస్తుంది. రైట్ క్లిక్,
బ్యాక్ ప్యాక్ ఎలా తీసుకోవాలి? టాస్క్ ఎక్స్ట్రాక్ట్ డేటా టైర్ అప్లికేషన్, ఎక్స్ట్రాక్ట్ కొట్టాలి. నెక్స్ట్, సో లొకేషన్, టేక్ ఎనీ లొకేషన్. ఐఎమ్ టేకింగ్ డెస్క్టాప్ DB3 బ్యాక్ ప్యాక్. నెక్స్ట్ 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 ఫినిష్. సో ఇప్పుడు డాక్ ప్యాక్ అనే ఒక ఫైల్ అయితే డెస్క్టాప్ మీద క్రియేట్ అవుతుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనం ఏం చేస్తున్నాం? క్లౌడ్ లో డేటా ఫాస్ట్ గా మూవ్ అవ్వడానికి స్ట్రక్చర్ మొత్తం ముందే రెడీ చేసి పెడుతున్నాం త్రూ డాక్ ప్యాక్. రైట్ క్లిక్ హియర్, ఇక్కడ డిప్లాయ్ డేటా టైర్ అప్లికేషన్ కొట్టండి. ఇంపోర్ట్ కాదు, డిప్లాయ్. క్లిక్ ఆన్ నెక్స్ట్. లొకేషన్ ఏంటి? డెస్క్టాప్. ఆ డెస్క్టాప్ లో DB3 డాక్ ప్యాక్ ఉంది, దాన్ని చూస్ చేసుకోండి. క్లిక్ నెక్స్ట్, క్లిక్ నెక్స్ట్, నెక్స్ట్ ఫినిష్. ఇది చెయ్యకపోయినా జస్ట్ డేటాబేస్ ఒక్కటి క్రియేట్ చేసినా చాలు ప్యాస్ లో. ఇది చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే డేటా మూవ్మెంట్ ఫాస్ట్ గా ఉంటుంది, స్కీమాకి టైం తీసుకోదు. క్లౌడ్ లో డేటాబేస్ అనేది క్రియేట్ అవుతా ఉందన్నమాట.
Okay, finish this. Now check here. DB3 create aయిందా? Okay. Go to tables. సో ఇదే మీరు బ్యాక్ ప్యాక్ చేసినట్టు బ్యాక్ ప్యాక్ చేసి కూడా డైరెక్ట్ గా రిస్టోర్ చేయొచ్చు. ఇట్ విల్ టేక్ టైం. అంటే 100 GB 200 GB డేటాబేస్ కి ఏం కాదు, కానీ లార్జర్ డేటాబేస్ లో అయితే మీకు బ్యాక్ ప్యాక్ వర్క్ అవ్వదు, చాలా టైం పడుతుంది. గో అండ్ చెక్. ఇందులో డేటా ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదా చెప్పండి వచ్చే లోపల. చెప్పలేదు. డేటా ఉందా అండి ఇందులో? లేదు సార్. సో డేటా రాదు, ఓన్లీ స్కీమా టేబుల్ స్ట్రక్చర్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి ఈజీగా డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు త్రూ పోర్టల్ మెథడ్. దిస్ అజూర్ డేటా స్టూడియో. ఇప్పుడు కొంచెం బ్యాక్ రండి, ప్రీవియస్ మళ్ళీ నెక్స్ట్ కొట్టండి. సో టార్గెట్ యూజర్ నేమ్ GBS, పాస్వర్డ్ వచ్చేసి admin@12345 కనెక్ట్. ప్రాబ్లం ఏంటి? టార్గెట్ డేటాబేస్ నో అజూర్ SQL సర్వర్ డేటాబేస్ ఫౌండ్. ఇప్పుడే క్రియేట్ అయింది కదా, సో ఇది ఐడెంటిఫై అవ్వట్లేదు. కమ్ బ్యాక్ వన్ స్టెప్. నౌ గో అగైన్. సో అది ఫైండ్ అవుట్ అవ్వట్లేదు. Go to here. So we have this database. ఈ డేటాబేస్ కనెక్ట్ అవ్వాలి మనం. సో సర్వర్ నేమ్ కనెక్ట్, ప్రొవైడ్ సర్వర్ నేమ్ హియర్, GPS admin@12345. ఇది డిఫాల్ట్ గా ఇచ్చేది తీసుకోవాలి. కనెక్ట్. ఒక్కోసారి టైం టేకింగ్. ఇప్పుడే క్రియేట్ చేసాం కదా డేటాబేస్, ముందే క్రియేట్ చేసి ఉంటే కొంచెం ఈజీగా ఉండేది. కనెక్షన్ సక్సెస్ఫుల్. టార్గెట్ డేటాబేస్ ఫౌండ్. DB3 సోర్స్ డేటాబేస్, టార్గెట్ డేటాబేస్ DB3. క్లిక్ ఆన్ నెక్స్ట్. సో డేటా మైగ్రేషన్ సర్వీస్, ఇక్కడ బాగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి స్టెప్. ఈ స్టెప్ ఏంటంటే మేనేజ్డ్ ఇన్స్టెన్స్ లో మనం ఏం చేసామండి, మేనేజ్డ్ ఇన్స్టెన్స్ లో ఆన్ ప్రైమ్ నుంచి మేనేజ్డ్ ఇన్స్టెన్స్ కి పంపించామా డేటా, క్లౌడ్ లో ఉన్న స్టోరేజ్ అకౌంట్ నుంచి మేనేజ్డ్ ఇన్స్టెన్స్ కి పంపించామా? ఇప్పుడు చెప్పండి మీరు, డేటా ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అయింది? ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అయిందా? ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అయిందా? స్టోరేజ్ నుంచి. సో ఇది కూడా క్లౌడ్ లోనే ఉంది, మేనేజ్డ్ ఇన్స్టెన్స్ కూడా క్లౌడ్ లోనే ఉంది. ఆన్ ప్రైమ్ నుంచి డేటా మూవ్ అవ్వలేదు, అవునా? కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఆన్ ప్రైమ్ లో ఉన్న డేటాని అజూర్ SQL క్లౌడ్ కి మూవ్ చేస్తున్నాం. ఆన్ ప్రైమ్ అనేది నీ లోకల్ కంప్యూటర్. క్లౌడ్ కి వెళ్ళాలంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫైర్ వాల్స్ ఇన్ మై కంప్యూటర్. నా కంప్యూటర్ అలౌ చేయదు. సో నా కంప్యూటర్ అలౌ చేయాలంటే ఆన్ ప్రైమ్ డేటాబేస్ కి అజూర్ SQL డేటాబేస్ కి మధ్యలో ఒక ప్యాసేజ్ క్రియేట్ చేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ప్యాసేజ్ క్రియేట్ చేయాలి. ఆ ప్యాసేజ్ కి ఏ అడ్డంకులు ఉండకూడదు డేటాను మూవ్ చేయడానికి. ఎక్కడ కానీ మనకు ఫైర్ వాల్ రూల్స్ కానీ, యాంటీవైరస్లు కానీ, క్లౌడ్ ప్రైవేట్ లింక్స్ కానీ ఏవి అడ్డపడకూడదు. కానీ ఇది సేఫ్ అయి ఉండాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి డేటా మూవ్ సేఫ్ గా ఓపెన్ చేయడానికి, పంపించడానికి ఒక డోర్ కావాలి. దాన్నే నేను ఏమంటానంటే సెల్ఫ్ హోస్టెడ్ ఇంటిగ్రేషన్ రన్ టైమ్ అంట.
రన్ టైమ్స్ అనేది ఇంటిగ్రేషన్ రన్ టైమ్స్ అనేది జనరల్ గా ఏంటంటే 2 ప్లాట్ఫామ్స్ ని కలుపుతాయి. ఇది సెల్ఫ్ హోస్టెడ్ అన్నమాట. అజూర్ మేనేజ్డ్ కాదు. దీన్ని మనం ఇన్‌స్టాల్ చేసుకుంటే ఏమవుతదంటే, నా లోకల్ కంప్యూటర్‌ని అజూర్ క్లౌడ్‌తో సేఫ్ సెక్యూరిటీ ఒకటి క్రియేట్ చేస్తది. అదే ఇక్కడ చూపిస్తున్నాడు. అజూర్ డేటా మైగ్రేషన్ సర్వీస్ ఈస్ నాట్ రిజిస్టర్డ్. అజూర్ డేటా మైగ్రేషన్ సర్వీస్ నీడ్స్ టు బి రిజిస్టర్డ్ విత్ సెల్ఫ్ హోస్టెడ్ ఇంటిగ్రేషన్ రన్ టైమ్. ఎలా రిజిస్టర్ చేయాలి? Now go on, do this. See this configure integration runtime. Click on this. సో వీడేమంటున్నాడు, ఒక పవర్ షెల్ స్క్రిప్ట్ ఉందండి. ఆ స్క్రిప్ట్ తీసుకొని మీరు ఎగ్జిక్యూట్ చేయండి, ఆటోమేటిక్ గా చేసుకుంటుంది. I want to set up self-hosted integration runtime on my local machine. See this. కొంచెం జూమ్ చేస్తా. Second option. I want to set up self-hosted integration runtime on another Windows machine. వేరే మిషన్ లో రన్ చేయాలంటే ఈ ఆప్షన్, లోకల్ మిషన్ లో రన్ చేయాలంటే ఈ ఆప్షన్. నేను ఈ ఆప్షన్ చూస్ చేసుకుంటున్నా. పవర్ షెల్ స్క్రిప్ట్ ఇది రన్ చేయాలంటే చేయొచ్చు, లేదా నాకు ఐడియా లేదు అనుకుంటే గో హియర్, సీ దిస్ ఆప్షన్. ఐ వాంట్ టు సెటప్ సెల్ఫ్ హోస్టెడ్ ఇంటిగ్రేషన్ రన్ టైమ్ ఆన్ అనదర్ విండోస్ మిషన్, నాట్ రిక్వైర్డ్. ఓకే, అనదర్ తీసుకుంటే ఏమొస్తుందో చూద్దాం. క్లోజ్ దిస్, సీ దిస్ కాన్ఫిగర్ మాన్యువల్లీ. సో ఇది పవర్ షెల్ స్క్రిప్ట్ కాకుండా మాన్యువల్ గా చూస్ చేసుకుంటున్నా. ఓపెన్ అవ్వలేదా ఇది? ఓకే, ఓపెన్ అయింది. See this. డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ ఇంటిగ్రేషన్ రన్ టైమ్. డౌన్లోడ్ చేయండి. ఓపెన్. లింక్ ఇచ్చాడు, ఆటోమేటిక్ గా మీరు ఏం చేయొద్దు, జస్ట్ డౌన్లోడ్ కొట్టండి. లేటెస్ట్ ఫైల్ తీసుకోండి, డౌన్లోడ్ కొట్టండి. లెట్ ఇట్ డౌన్లోడ్. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సెల్ఫ్ హోస్టెడ్ ఇంటిగ్రేషన్ రన్ టైమ్? చూడండి, మీకు చూపిస్తా. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సెల్ఫ్ హోస్టెడ్ ఇంటిగ్రేషన్ రన్ టైమ్ ఇన్ on-prem to Azure SQL migration through Data Studio? Provide interview answer. See this. The self-hosted integration runtime plays critical role in migrating data from on-premise servers to Azure SQL. Okay. Since Azure services like Data Factory or Azure SQL are cloud-based, they cannot directly access on-premises databases due to network restrictions or firewalls. To overcome network restrictions and firewalls, self-hosted integration runtime acts as a secure bridge between on-prem environment and Azure. Is it clear? Anybody have any doubts? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఇక్కడ? Any doubts? Please respond. మీరు రెస్పాండ్ అవ్వకపోతే ముందుకెళ్ళాలి. నా వాయిస్ వినిపిస్తుందా? మరి రెస్పాండ్ అవ్వండి. రెస్పాండ్ అవ్వడానికి ఏమి? నో డౌట్స్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సెల్ఫ్ హోస్టెడ్ ఇంటిగ్రేషన్ రన్ టైమ్ అంటే ఇది మీ. సో దీన్ని ఇన్స్టాల్ చేస్తున్నా. సెల్ఫ్ హోస్టెడ్ ఇంటిగ్రేషన్ రన్ టైమ్ లేకపోతే ఏమవుతుంది?
డేటాను మూవ్‌మెంట్ చేయలేము ఆన్ ప్రైమ్ నుంచి క్లౌడ్‌కి. ఇంకా రన్ అవ్వలేదా అది? ఓకే. మీరేం చేయొద్దు. జస్ట్ నెక్స్ట్ కొట్టండి అంతే. చేంజ్ రిపేర్. ఓకే. ఆల్రెడీ ఇన్‌స్టాల్ అయినట్టుంది. ఫస్ట్ రిమూవ్ చేస్తాను. ఎందుకంటే అది రిజిస్ట్రేషన్ వేరే కోడ్‌తో అయింటది. ఎగ్జిస్టింగ్ ఇన్‌స్టాలర్‌ని రిమూవ్ చేసేసి, మళ్ళీ మనం ఇన్‌స్టాల్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి. కోడ్ వేరే ఉంటది. ప్రతి మైగ్రేషన్‌కి. ఓకే. కంప్లీటెడ్. యాహ్! సార్. యెస్. సో, దీన్ని మళ్ళీ ఇన్‌స్టాల్ చేస్తున్నాం. ఐ యాక్సెప్ట్ లైసెన్స్ టర్మ్స్. నెక్స్ట్. ఇన్‌స్టాల్. దట్స్ ఇట్. మనం ఏం చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ కొట్టి ఇన్‌స్టాల్ చేస్తే అదే ఇన్‌స్టాల్ అయిపోతది.
సో ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ అథెంటికేషన్ కీస్ 2 ఇచ్చారు చూడండి. కీ 1, కీ 2 ఏదో ఒకటి వాడుకోవచ్చు. ఈ కీ వాడి ఈ రన్ టైమ్‌ని రిజిస్టర్ చేయాలి. అప్పుడు మీకది అక్కడ కనిపిస్తది పోర్టల్‌లో. ఓకే. మేబీ దీనివల్ల ఇది లేట్ అవుతుంది. ఇంకొకసారి సెట్టింగ్స్ చేంజ్ చేయమని అడుగుతుంది. ఫినిష్. ఓకే. ఫైన్. ఫినిష్ అయిన తర్వాత చూడండి ఇలా అడుగుతా ఉంది. నేను ఏదో ఒక కీ సెలెక్ట్ చేసుకుంటాను రెండిట్లో. కాపీ దిస్, ఓపెన్ దిస్. ఇక్కడ కీ అనేది పేస్ట్ చేయండి. కీ అంటే నథింగ్ బట్ పాస్వర్డ్. ఇదంతా పెద్ద పాస్వర్డ్ ఇది. రిజిస్టర్ కొట్టండి. అంతే, రిజిస్టర్ అయిపోద్ది. ఫినిష్. గ్రీన్ మార్క్ వచ్చిందా? ఇనిషియలైజింగ్ ఇంటిగ్రేషన్ రన్ టైమ్ సెల్ఫ్ హోస్టెడ్.
ఓకే, క్లోజ్ దిస్. సో ఇది అయిపోయిన తర్వాత దీన్ని క్లోజ్ చేయండి. సో ఇప్పుడు మీకు ఈ ఎర్రర్ అనేది పోతుంది. కొంచెం ప్రీవియస్ రిఫ్రెష్ కొట్టండి సరిపోతుంది. డేటా మైగ్రేషన్ సర్వీస్ HARN DMS is connected with self-hosted integration runtime. ఇది self-hosted integration runtime. So click on next. Source credentials, source username password ఏంటి ఆల్రెడీ ఇచ్చే ఉంది. తర్వాత ఓకే ఫైన్. ఇక్కడ చూడండి, సోర్స్ డేటాబేస్ DB3, టార్గెట్ డేటాబేస్ DB3, టేబుల్స్ స్కీమా మనం ఆల్రెడీ సింక్ చేసి పెట్టున్నాం. సో నో నీడ్. టేబుల్స్ ఒక్కసారి ఈ టేబుల్సా కాదా అనేది అప్డేట్ చేయాలి. మైగ్రేషన్ స్కీమా టు టార్గెట్ నాట్ రిక్వైర్డ్. ఒకవేళ మీరు ఇది చేయకపోయి ఉంటే స్కీమా మైగ్రేషన్ అనేది కూడా చూజ్ చేసుకోవాలి. అది ఇంకా ఎక్కువ టైం తీసుకుంటుంది. సో మనం ఏం చేసాం, ఆల్రెడీ స్కీమా మైగ్రేషన్ చేసాము. జస్ట్ ఈ 2 టేబుల్స్, ఎన్ని టేబుల్స్ ఉంటే అన్ని టేబుల్స్ అప్డేట్ కొడితే సెలెక్ట్ అయిపోతుంది. మై స్కీమా మైగ్రేషన్ అక్కర్లేదు. క్లిక్ ఆన్ నెక్స్ట్. వ్యాలిడేషన్ హ్యాస్ ఓకే, వ్యాలిడేషన్ చేసి ఉండాలి, మనం వ్యాలిడేషన్ చేయలేదు. సో వేర్ ఇస్ దిస్ వ్యాలిడేషన్ స్టెప్? జస్ట్ రన్ వ్యాలిడేషన్. సో ఇది కంపాటబులా కాదా చెక్ చేసుకుంటుంది. స్కీమా చేంజెస్ ఏమన్నా ఉన్నాయా, ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా స్కీమాలో, ఈ టేబుల్ కి ఆ టేబుల్ కి కాలమ్స్ కొన్ని ఎక్కువ తక్కువలు ఏమన్నా ఉన్నాయా, కొన్ని టేబుల్స్ ఇక్కడ ఉండే అక్కడ లేకుండా ఏమన్నా ఉన్నాయా, అదంతా చెక్ చేసుకుంటుంది. వన్స్ వ్యాలిడేషన్ అయిపోతే యూ కెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో సోర్స్ డేటాబేస్ వ్యాలిడేషన్ అయిపోయింది, ఇంటిగ్రేషన్ రన్ టైం వ్యాలిడేషన్ అయిపోయింది, టార్గెట్ డేటాబేస్ వ్యాలిడేషన్ కూడా అయిపోయింది. నౌ క్లిక్ ఆన్ నెక్స్ట్. సీ దిస్. సో ఇది ప్రొసీజర్. ఇప్పుడు మనము స్టార్ట్ మైగ్రేషన్ కొడితే, సో మైగ్రేషన్ స్టార్ట్ అయిపోయింది. మనం ఇక్కడ క్లిక్ చేసి మానిటర్ చేయొచ్చు, లేదా పోర్టల్ నుంచి కూడా మానిటర్ చేయొచ్చు. సారీ, బ్యాక్ వచ్చేద్దాం. మైగ్రేట్ ఇది కాదు కొట్టాల్సింది మనం, జస్ట్ మినిట్. ఇది క్లిక్ చేయండి. సో యూ కెన్ మానిటర్ ఫ్రమ్ హియర్ ఆల్సో. ఏది DB3 మనం పంపిస్తున్నాం, ఆఫ్లైన్ మెథడ్ ఇది. సో ఇక్కడ ఏంటి, అజూర్ SQL డేటాబేస్ కి ఆన్లైన్ మెథడ్ అందుబాటులో లేదు. ఫస్ట్ థింగ్, డేటా ఓన్లీ, స్కీమా కాదు, ఓన్లీ డేటానే అజూర్ SQL డేటాబేస్ కి పంపిస్తున్నాం. యూ కెన్ గో టు పోర్టల్ ఆల్సో. పోర్టల్కి వెళ్ళి పోర్టల్లో డేటా మైగ్రేషన్ సర్వీసెస్ క్లిక్ చేసి అందులో మానిటర్ కొట్టచ్చు మీరు. మానిటర్ మైగ్రేషన్స్. సో ఇది ఇంకా క్రియేటింగ్ లోనే ఉంది. ప్రీవియస్ వన్ DB4 తీసుకుందామా. సో రిస్టోరేషన్ DB5 ఇంతకు ముందు పాతది కంప్లీట్ అయిందంట. ఒకసారి వెళ్ళి చెక్ చేద్దామా. మై ప్యాస్ లోకి వెళ్ళి రిఫ్రెష్ కొడుతున్నా. మేనేజ్డ్ ఇన్స్టాన్స్. ఓకే, ఇది కాదు మేనేజ్డ్ ఇన్స్టాన్స్, ఇది మేనేజ్డ్ ఇన్స్టాన్స్. రిఫ్రెష్ ఇట్. Go to databases. Still it is showing as restore. It might take some time. అదే ప్రాబ్లం. ఇక్కడ ఏంటంటే నెట్వర్క్ మనం ఇండియా లొకేషన్ నుంచి అక్కడికి పంపిస్తున్నాం కదా. సో రిస్టోరింగ్ స్టిల్ ఇన్ ప్రోగ్రెస్ అని చూపిస్తుంది. మేబీ డిస్కనెక్ట్ అయి కనెక్ట్ అయితే ఏమన్నా యూజ్ ఉంటుందో చూద్దాము. అది కాకుండా ఏంటంటే మనం మేనేజ్డ్ ఇన్స్టెన్స్ లో కూడా ఈ ఆన్లైన్ మెథడ్ వాడకుండా బ్యాకప్ రిస్టోర్ వాడితే ఇంకా ఫాస్ట్ గా అవుతుంది. ఓకే, సో ఫైనల్ గా ఏంటి, దిస్ ఈస్ ద మెథడ్. ఒకసారి మైగ్రేషన్ స్టార్ట్ అయితే ఆ మైగ్రేషన్ కంప్లీట్ అయినంత వరకు ఇట్ విల్ టేక్ టైం.
2017 నుంచి PAS డేటాబేస్ కి మైగ్రేట్ చేశాం. సో వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ PAS డేటాబేస్? అడ్వాంటేజెస్ ఆఫ్ PAS డేటాబేస్ ఏంటి? ఇక్కడ ప్యాచింగ్ ఉండదు. లెట్ మీ గో టు SQL సర్వర్స్. కొత్త వర్షన్ ఏది రిలీజ్ అయితే దానికి ఆటోమేటిక్ గా అప్గ్రేడ్ అయిపోతుంది. కంప్యూటర్ ఉండదు. సో మేనేజ్మెంట్ చాలా తగ్గిపోతుంది అనమాట డేటాబేస్ కి. సో ఇన్స్టాన్స్ కూడా ఉండదు. సింగిల్ టన్ డేటాబేస్ లాగిన్ కూడా అక్కర్లేదు. సెట్టింగ్స్, ప్రాపర్టీస్, కంప్యూట్ అండ్ స్టోరేజ్, నో కమ్ హియర్. సో సైజ్ ఎంత కావాలంటే అంత ఇమ్మీడియట్ గా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్ గా నేటివ్ బ్యాకప్స్ ఉంటాయి దీంట్లో. సో డిటియు బేస్డ్ ఎన్ని డిటియులు కావాలి, డేటా ఎంత కావాలి, ఎప్పుడు కావాలంటే అప్పుడు చేంజ్ చేసుకోవచ్చు. ఏది సర్వీస్ టైర్స్. ఓకే, చాలా అంటే నీకు వర్క్ చాలా తగ్గిపోతుంది అనమాట. రెప్లికాస్, యూ కెన్ మెయింటైన్ రెప్లికా, సెకండరీ రెప్లికాస్. అదే మీరు సర్వర్స్ లోకి వెళ్ళారనుకోండి, డేటాబేస్ బ్యాకప్ ఆప్షన్ కూడా వస్తుంది, చూపిస్తా చూడండి. డేటా మేనేజ్మెంట్, బ్యాకప్స్. సో బ్యాకప్స్ ఎలా తీసుకోవచ్చో కూడా ఇందులో ఉంది. దిస్ ఆల్రెడీ డిఫాల్ట్ గా రిటెన్షన్ పాలసీస్ చూడండి. 7 days రిటెన్షన్. PITR అంటే పాయింట్ ఇన్ టైం రికవరీ. సో మీకు పాయింట్ ఇన్ టైం రికవరీ కావాలంటే 7 days లోపల ఎప్పుడైనా చేసుకోవచ్చు. డిఫరెన్షియల్ బ్యాకప్ ఎవరీ 24 hours కి తీసుకుంటున్నారు. వీక్లీ LTR, లాంగ్ టర్మ్ రిటెన్షన్, మంత్లీ లాంగ్ టైమ్ రిటెన్షన్, ఇయర్లీ లాంగ్ టైమ్ రిటెన్షన్. ఇవి కావాలంటే మీరు కాన్ఫిగర్ చేసుకోవచ్చు. అలాగే ఫుల్ బ్యాకప్, లాగ్ బ్యాకప్ కూడా ఉంటుంది. మీకు కనిపించదు బై డిఫాల్ట్. అది మీకు ఇక్కడ చూపించారు, బ్యాక్ ఎండ్ లో నడుస్తూ ఉంటుంది. ఈ రెండింటిని మీరు కాన్ఫిగర్ చేయొచ్చు కావాలంటే. ఓకే, మిగిలిన వాటిని మీరు ఈ వీటిని కూడా కాన్ఫిగర్ చేయొచ్చు. కానీ ఫుల్ టైమ్ బ్యాకప్ ని, ఫుల్ డేటాబేస్ బ్యాకప్ ని, లాగ్ బ్యాకప్ ని మీరు కాన్ఫిగర్ చేయలేరు. ఆటోమేటిక్ గా అజూరే హ్యాండిల్ చేస్తుంది. సో ఇంకో మెథడ్ కూడా ఉంది, పైపైన చెప్తాను. సేమ్ ఇలాగే ఉంటుంది అది కూడా. డేటా మైగ్రేషన్ సర్వీసెస్ ద్వారా పోర్టల్ మెథడ్ అంటారు. సో డేటా మైగ్రేషన్ సర్వీస్ ఉంది కదా, క్లిక్ చేయండి. దీనికి కూడా సెల్ఫ్ హోస్టెడ్ ఇంటిగ్రేషన్ రన్ టైం కావాలి. క్లిక్ ఆన్ న్యూ మైగ్రేషన్. సేమ్ ఇదే విధంగా. ఓకే, మేనేజ్డ్ ఇన్స్టెన్స్, ఆన్లైన్ మెథడ్, ఆఫ్లైన్ మెథడ్. సో బ్లాబ్ స్టోరేజ్, దీనికి ఏంటంటే సర్వీస్ స్టోరేజ్ మెథడ్ కావాలి. క్లిక్ ఆన్ సెలెక్ట్. ఓకే, STS2 తీసుకున్నాము. సోర్స్, సెలెక్ట్ SQL సర్వర్ ఇన్స్టాన్స్ డీటెయిల్స్. STS ఎక్కడ ఉందో తెలియదు. ఇన్స్టాన్స్ నేమ్ ఏంటి? SQL సర్వర్ ఇన్స్టాన్స్. సో ఇవన్నీ జస్ట్ చూడండి, సోర్స్ డీటెయిల్స్ ఇవ్వాలి, ఇక్కడ మైగ్రేషన్ టార్గెట్ డీటెయిల్స్ ఇవ్వాలి, సోర్స్ కాన్ఫిగరేషన్ ఇవ్వాలి. నెక్స్ట్ కొట్టేస్తే మీకు మైగ్రేషన్ అయిపోతుంది. ఇది పోర్టల్ మెథడ్ అంటారు. సో స్క్రీన్ షాట్ చూపిస్తా చూడండి. ఇదంతా టైం వేస్ట్ మళ్ళీ మనకు. ఇది కాదు. Okay, I'll share forward that document with you. సో మైగ్రేషన్ పోర్టల్ మెథడ్ ఎలా చేయాలనేది డాక్యుమెంట్ పంపిస్తాను, మీరు ఫాలో అవ్వండి. సో దిస్ ఈజ్ అబౌట్ మైగ్రేషన్స్, మేజర్ థింగ్.
సో ఇంటర్వ్యూ ఆన్సర్ కూడా పంపిస్తాం మీకు మైగ్రేషన్స్ గురించి. ఇదంతా జస్ట్ డెమో మీరు అప్గ్రేడింగ్ ఏం చేయాలన్నా, అప్గ్రేడ్ చేయాలన్నా, మైగ్రేషన్ చేయాలన్నా డిఎంఏ టూల్ వాడి అసెస్మెంట్ చేస్తాము. సో అప్గ్రేడింగ్ 2 టైప్స్, ఇన్ ప్లేస్ మైగ్రేషన్, ఇన్ ప్లేస్ అప్గ్రేడ్ అంటారు, సైడ్ బై సైడ్ అప్గ్రేడ్ అంటారు. ఇన్ ప్లేస్ అంటే సేమ్ అదే హార్డ్వేర్ మీద మళ్ళీ అప్గ్రేడ్ చేస్తాము. సైడ్ బై సైడ్ ఎలా చేస్తామో మీకు చెప్పా. కొత్తది ఇన్స్టాల్ చేస్తాము, దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో వాట్ ఈస్ మైగ్రేషన్? మూవింగ్ ఆల్ SQL databases సర్వర్ ఆబ్జెక్ట్స్ టు అనదర్ సర్వర్. సో మెథడ్స్ అంటే ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్, బ్యాక్ అన్ని చూసాం, బ్యాకప్ రిస్టోర్ చూసాం, డేటా డిఎంఏ టూల్ మెథడ్ చూసాం, కాన్ఫిగరింగ్ లాక్ షిప్పింగ్ రెప్లికేషన్ ఇది చూడలేదు, కానీ మీకు లాక్ షిప్పింగ్ చేయడం తెలుసు కదా, ఓన్ గా ట్రై చేయండి. డేటా మైగ్రేషన్ సర్వీస్ మెథడ్, డిఏజీ మెథడ్ చెప్పుకోలేదు, అంత కాంప్లికేటెడ్ అక్కర్లేదు, ఎవరు వాడట్లేదు ప్రస్తుతానికి. ఓకే, సో కాంప్లెక్సిటీ దేనికి ఏది వాడితే బెస్ట్ అనేది ఇచ్చాను. టైప్స్ ఆఫ్ మైగ్రేషన్స్, ప్రీరిక్విసైట్స్, సో ఆన్ ప్రైమ్ టు ఆన్ ప్రైమ్ ఎలా చేయాలి. సో మైగ్రేషన్ వన్స్ చేసిన తర్వాత మనం ఇవన్నీ సెట్టింగ్స్ చెక్ చేసుకోవాలి. కంపాటబిలిటీ లెవెల్స్ చేంజ్ చేయాలి, అప్డేట్ యూసేజ్ చేంజ్ చేయాలి, డిబిసిసి చెక్, డిబి హెల్త్ చెక్ చేయాలి, అలాగే అప్డేట్ స్టాటిస్టిక్స్ చేయాలి, పేజ్ వెరిఫై ఆప్షన్ చూడాలి, అలాగే లాగిన్స్ ని ట్రాన్స్ఫర్ చేయాలి, లింక్డ్ సర్వర్స్ ని వాటిని ట్రాన్స్ఫర్ చేస్తాము, జాబ్స్ ని ట్రాన్స్ఫర్ చేస్తాము. ఓకే, దాని తర్వాత ఏంటి, ఇంకొక ఆప్షన్ ఉంది ఇక్కడ మిస్ అయింది, డేటాబేస్ ఓనర్ చేంజ్ చేయాలి. ఓకే, సో మైగ్రేషన్ చేసే ముందు మీకు ఏదైనా హై అవైలబిలిటీ ఆప్షన్స్ లైక్ లాక్ షిప్పింగ్, రెప్లికేషన్, ఆల్వేస్ అని ఇలాంటివి ఉంటే ఫస్ట్ డిజేబుల్ చేస్తాము, తర్వాత ఎనేబుల్ చేసుకోవాలి, తర్వాత అప్లికేషన్ టీమ్ కి ఇన్ఫార్మ్ చేస్తాం. ఇవన్నీ పోస్ట్ మైగ్రేషన్ చెక్స్ అంటారు. సో దిస్ ఈజ్ అబౌట్ మైగ్రేషన్. లెట్ మీ స్టాప్ ఫ్రమ్ హియర్. సో